ఇందాక రూమ్లోకి కూడా వచ్చాడు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? నా రూమ్లోకి కూడా వచ్చారు. మీకేమైనా కావాలా? అంటే 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 అంటేనే. ఏం లేదు, వాట్సాప్లోనే చాట్ చేసుకుంటున్నాం కానీ మీ వాయిస్ ఎలా ఉంటుందో తెలీదు. అందుకే మీ వాయిస్ విందామని వచ్చాను. ఓ అంతేనా? నేనింకా శ్రీవారు శ్రీకృష్ణుల వారయ్యారేమో అనుకున్నా. అబ్బా ఆడుకోకండి, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఆ బాండుగాడు పెద్ద డౌట్ పెట్టాడు. అందుకే. ఏంటా డౌట్? అంటే మనం చాట్ చేసేవాళ్ళు మనకు బాగా దగ్గరైతే వాళ్ళ వాయిస్ మనకు వినిపిస్తుందంట. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపించడం ఏంటి, నా ఎదురుగానే నిల్చున్నట్టుగా అనిపిస్తుంది. అవునా? మరి నాకు కూడా మీ వాయిస్ వినిపించాలిగా. ఏంటి, నా వాయిస్ మీకు వినిపించట్లేదా? వినిపించడం కాదు కదా, కనీసం ఎలా ఉంటుందో కూడా తెలీదు. అవునా? మరిప్పుడు మాట్లాడేసే అంత ధైర్యం వచ్చిందా? అంటే డైరెక్ట్గా కాదు, మరి ఇంకెలా? ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మీరేమనుకోనంటే కాల్స్లో అలా. ఇంకెప్పుడండి నాతో డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం వస్తుంది మీకు? ఓ 60 ఏళ్ళు సరిపోతాయా? అప్పుడు చక్కగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఏమండి అని నేను, చెప్పవే అని మీరు, బాగుంటుంది. అప్పో ఏదో అనుకున్నా గానీ మీకు ఎటకారం ఎక్కువే. గోదారోళ్ళం కదండి, ఎటకారమైన మమకారమైన 2 పాలు ఎక్కువే ఉంటదండి. డోంట్ లాఫ్ డియర్, డోంట్ లాఫ్. మధులికానా మజాకానా? ప్లీజ్ బీ సీరియస్ అండి. ఏంటండి మీరు, మాట్లాడను అంటారు కానీ మాట్లాడాలంటారు. ఎలా అండి మీతోని? అబ్బా డైరెక్ట్గా మాట్లాడక్కర్లేదండి, మనసుంటే మార్గం ఉంటుంది. అంటే మీరనేది? ఎస్, మీరు అనుకున్నదే. ఓకే ఓకే, అర్థమైంది. మరి కాల్ చేయమంటారా? ఐఎమ్ వెయిటింగ్. వారిని ఏ సూర్లేకి దూరిన సుప్పనాతి తప్పలేదని సిటీకి వచ్చిన ఈ పేడకాలు తప్పలేదు. అయినా సిటీలో ప్యాకెట్ పాలతో బతికేస్తారు కదా, ఇప్పుడు ఈ పేడ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏరా ఆటో అబ్బాయి, ఇక్కడ గేదెలు ఏమన్నా తిరుగుతాయా? తెలవదు. ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాల చాటు తోలుతున్నావు? 7 సంవత్సరాల చాటు తోలుతున్నావు. ఇక్కడ గేదెలు తిరుగుతాయో లేదో కూడా చెప్పలేవా? అదే నేనైతే మా ఊర్లో పేడను చూస్తే చాలు, ఆ పేడ ఏ గేదేసిందో ఇట్టే ఎప్పేయగలుగుతాను. ఇంతకీ నేను మా ఊర్లో ఏం చేస్తానో తెలుసా? తెలుసులే, గేదె ముడ్డెనకాలనే తిరుగుతావు. ఉండ్రా నీ పని చెప్తా. ఎందుకు? నీ పేడ సెంట్ నాకు పోయి నీకా? మీకేదేనా అక్కడ పేడేసింది? చిచ్చి. హలో. రేయ్,
హలో. నీ అబ్బాయి ఎవరా వచ్చింది? బాగున్నావా బాబు? ఎవరయ్యా నువ్వు? బుడబొక్కలోలాగా నువ్వు నీ కలద్దాలు. కొత్త కోట రాయుడు. మా ఊర్లో శ్రీధర్ గారిని ప్రజెంట్ చేసింది నేనే. ఆయన నరేంద్ర మోడీ, నువ్వు ప్రశాంత్ కిషోర్ చూడగానే గుర్తుపెట్టేసి మెడలో దండేసి ఆహ్వానించడానికి. యుద్ధలో పెరుగు ఎప్పుడు రావాలో తెలీదా? అదేంటి బాబు అంత మాట అనేసావు? చెస్ ఆగవయ్యా. మంచి మూమెంట్ పాడు చేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు. రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు. క్షమించండి బాబు, మళ్ళీ వస్తానులే. ఎల్లు, మళ్ళీ రాకు. ఏమండి? ఏమండి? ఆయన మా మావయ్య. ఏం చేస్తున్నారు? ఆయన మా మావయ్య. ఏమండి? ఆయన మా మావయ్య. సారీ అండి, ఇందాక మీరెవరో తెలియక అలా అనేసాను, ఏమనుకోకండి. పర్లేదులే అబ్బాయి, నువ్వు తెలిసి మాట్లాడినా నేనేమనుకోను. ఎందుకంటే నీ పని అలాంటిది. ఏం పని? నాకు అర్థమైందిలే. అమ్మాయి మధు అబ్బాయిని చూస్తుంటే బాగా రసం పట్టిన సెరుగ్గడ్లా ఉన్నాడు, కానీ మాట మాత్రం కడప నాటుపాములా వెళ్తోంది. ఆయన ఎందుకు మాట్లాడాలి మావయ్య నీతో? నువ్వేమన్నా నా పెళ్ళికొచ్చావా? ఇప్పుడొస్తే మాట్లాడాలా? పెళ్ళికొచ్చి అన్ని దగ్గరుండి నువ్వే కదా చూసుకోవాలి. అబ్బో, మా మదమ్మకు కోపం వచ్చినట్టుందే. క్షమించమ్మా. అయినా నీకు తెలుసు కదా మీ నాన్నకు నాకు మధ్య గొడవ. ఒకవేళ నేనొచ్చాననుకో మీ నాన్న ఏదో ఒకటి అంటాడు, అది తట్టుకోలేక నేను ఇంకోటి అంటాను, అక్కడ మళ్ళీ ఇంకో గొడవ. ఎందుకు చెప్పు? అయినా నా చిట్టి తల్లి పెళ్లి జరుగుతుండగా ఇలాంటివన్నీ అవ్వకూడదనే రాలేదు. కానీ మేనమామగా నేను చేయాల్సిన మర్యాద ఒకటి అలాగే ఉండిపోయింది. తిరగాలి, మా అమ్మ కదా, ఇటు తిరగాలి. ఏం టైమింగ్ అండి బాబు, కరెక్ట్గా మీ వాయిస్ వినిపించే టైంకి వచ్చారు మీ మామయ్య. అదేంటమ్మా నీలో నువ్వు నవ్వేసుకుంటున్నావు? ఏం లేదు మావయ్య, ఆయనకిదో కావాలంట, మెసేజ్ చేశారు. నేనున్నానని కుర్రోడు మొహమాట పడుతున్నట్లున్నాడు. పర్లేదమ్మా, ఇక్కడ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అబ్బాయికి ఏం కావాలో చూడు. లేదు మావయ్య, రిప్లై ఇచ్చేశాను. రిప్లై ఇవ్వడం ఏంటి? ఆ, ఆ, అదే మావయ్య, వస్తున్నాను రిప్లై ఇచ్చాను. ఒకే ఇంట్లో ఉంటూ మొగుడు పిల్లలిద్దరూ మాట్లాడుకోకుండా మెసేజ్ చేసుకోవడం ఏంటి? ఇదేదో తేడా వ్యవహారంలో ఉంది. దీని కథ ఎందో చూడాలి. కొద్దిగుంటే మామయ్యకి దొరికిపోయే వాళ్ళం. అవునా, ఏమైంది? నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేసేసా. ఇందాక నా వాయిస్ వినిపించిందా? ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఒక్కసారికే పలికింది ఒక్కసారి అయినా పిలిచిన పిలుపు అలాంటిది. అంటే నేను కూడా మీకు కనిపిస్తున్నానా? మరి ఇక్కడే అక్కడే మాట్లాడుతున్నావు. ఏంటండి, ఇందాక మీ మామయ్యకి దొరికిపోయే వాళ్ళమన్నారు? మరి లేకపోతే కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలు మాట్లాడుకోవట్లేదని మా మావయ్యకి తెలిస్తే అంతే ఇంకా. అంటే నాకు మాట్లాడాలనే ఉంది, కానీ అబ్బా, ఎప్పుడో థర్డ్ క్లాస్లో జరిగిన దాని గురించి ఇప్పటి వరకు ఇలానే ఉండాలా? అరే ఒక్క థర్డ్ క్లాస్లో ఏంటండి, ఇంటర్మీడియట్లో బీటెక్లో ఇలా ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క ఇన్సిడెంట్. ఏంటి శ్రీవారి లీలలు ఇన్నున్నాయా? అవి లీలలు కాదండి,
కష్టాలు కన్నీళ్ళు. సరే కంటిన్యూ చేయండి. అలా ఆ దెబ్బకి Hmm. గాయపడిన సింహంలాగా Hmm. అమ్మాయిలను దూరం పెట్టి స్టడీస్ మీద ఫోకస్ పెట్టాను. అఫ్ కోర్స్ అన్నిట్లో టాప్ కూడా వచ్చాను. ఒక్క అమ్మాయిల్ని పడేయడంలో తప్ప. Huh? సారీ కంటిన్యూ. అలా 10th క్లాస్ దాకా బానే ఉన్నా నేను. ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయి వెనకాల తిరిగాను. ఒకరోజు ఆ అమ్మాయి నాకు నచ్చిన గ్రీన్ కలర్ డ్రెస్లో బస్సులో వచ్చి కూర్చుంటే చూడటానికి నా 2 కళ్ళు సరిపోలేదు తెలుసా. పచ్చదనమే. తర్వాత ఏమైంది? హలో మాస్టారు, ఆ? తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని మా బావగాడికి చెప్పాను. మన క్యాస్ట్ కాని అమ్మాయిని లవ్ చేస్తున్నానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాడు. ఇంకంతే, మన క్యాస్ట్ కాని అమ్మాయిని లవ్ చేస్తావా అని మా ఇంట్లో వాళ్ళు తాయెత్తులు కట్టుకున్నట్టు మెళ్ళో ఉరితాడు వేసేసుకొని ఆ అమ్మాయిని మర్చిపోతావా మమ్మల్ని మర్చిపోతావా ఒకటే రిపీట్. ఇంకంతే. పోయింది. పాపం. అంటే మీరు ఆ అమ్మాయిని ఇంకా మిస్ అవుతున్నారా ఏంటి? అబ్బే మిస్ ఏం కాదండి. ఆ దెబ్బతో క్లారిటీ వచ్చేసింది. ఈ లవ్వులు జీవులు మనకి సెట్ కావని. పాపం. లంచ్ రెడీ అయింది, కిందకి రండి మిస్టర్ హస్బెండ్. ఏముండవమ్మా? మీకోసం స్పెషల్గా చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ వండాను మామయ్య. ఎన్ని రోజులైందిరా నీ చేతి వంట తిని? అన్నీ వడ్డించు, ఓ పట్టు పట్టేస్తా. హ్మ్. ఏమబ్బాయ్, మా మదమ్మ నాన్ వెజ్ అదిరిచ్చేస్తుంది అంతే. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అదేంటమ్మా నాన్ వెజ్ వడ్డించకుండా పప్పేస్తున్నావు? ఆయనకి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం మామయ్య. అందుకే ఆయన కోసం స్పెషల్గా తోటకూర పప్పు చేశాను. ఎంత గ్రీన్ కలర్ అయితే ఇష్టమైతే మాత్రం తోటకూర పప్ప? ఏమబ్బాయ్, నీలా కొత్తగా పిల్లైన కుర్రోడికి మంచి బలం కావాలి. ఈ టైంలో ఎన్ని పనులు ఉంటాయి నీకు? నాన్ వెజ్ తింటేనే కదా బలం వచ్చేది. చెప్పాను కదా మామయ్య, ఆయనకు ఆకుపచ్చ రంగంటే చాలా ఇష్టమని కదండి. ఏంటో ఈ కాలం కుర్రోళ్ళు. నా పెళ్ళైన కొత్తలో రోజుకు 7-8 కోడికాళ్ళు లేపేసావని తెలుసా? ఈడి కాళ్ళు లేపియాలి ముందు. మామయ్య, మీరు తిన్నాక కిల్లి వేసుకుంటారు కదా, తెప్పిస్తాను ఆగండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, పర్లేదులే. తెప్పిస్తాను మామయ్య. మీకు లేతాకుపచ్చ ఆకులతో కిల్లి కావాలా లేక ముదిరాకుపచ్చ ఆకులతో కావాలా? నాకు ఏదైనా పర్లేదమ్మా. నీకేం కావాలబ్బాయి? లేతాకుపచ్చ, ముదురాకుపచ్చ? హరహర వీరమల్లు. వీళ్ళిద్దరు వ్యవహారం విచిత్రంగా ఉంది. అమ్మాయిని అడిగితే బోలా? ఇదిగోండి గ్రీన్ కలర్ టవల్. గ్రీన్ అంట, గ్రీన్. అమ్మాయి మధు, మీ ఇద్దరు వ్యవహారం విచిత్రంగా ఉందిరా. ఏమన్నా గొడవపడ్డారా? అలాంటిదేం లేదు మామయ్య, ఆయనకు కాస్త ఒంట్లో బాలేదంతే. అంటే మీరిద్దరూ? ఆయన పైన రూమ్లో ఉంటారు, నేను కింద రూమ్లో ఉంటాను మామయ్య. అకోయ్!
ఏంట్రా చెవి కోసం మేకపోతులు అరుస్తున్నావు? మీకెప్పుడు నా అరుపులు వినిపిస్తాయి, మీరు చేసే పనులు కనపడవు. ఏమైంది ఇప్పుడు? లేకపోతే ఏంటే, పెళ్లికి ముందు కుర్రాడు ఎలాంటోడు, కాళ్ళు చేతులు వంకర్లున్నాయో చూసుకోక్కర్లేదా? వంకర్లా? మచ్చలకు పుచ్చలకు తేడా తెలియకుండా ఓ సంబంధాలు కలిపేసుకోవడమేనా? మళ్ళీ ఏమైందిరా? ఏది ఏమైంది? ఎప్పుడు ఇంట్లో వాస్తు చూడడం కాదు, ఒంట్లో కూడా అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. బావ ఏం చెప్తే దానికి తలాడించడమేనా? నేను అక్కడ ఉండింటే ఇక్కడ దాకా రానిచ్చిండేవన్నా. నువ్వేం చెప్పొద్దు, నాకు మొత్తం అర్థమైంది. మీరు వచ్చే లోపల అన్ని సెట్ చేస్తా. ఇక్కడ మనం చేయాల్సిన వాళ్ళు చాలా ఉన్నాయి. అయితే అమ్మ దీనమ్మ, ఈ రాయుడు ఏదో కొంప ఉంచేటట్టు ఉన్నాడే. సత్తే! ఏమి భక్త నన్ను తలుచుకుంటివి? రే బావా, వచ్చావా? థ్యాంక్స్ రా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏదైనా ప్రాబ్లం వస్తేనే నన్ను పిలుస్తావు, నాకు తెలుసు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. రే ఆడెవడో మధు మామయ్య అంటరా, ఇంట్లో వచ్చి ఉన్నారా. నేను వేసుకునే ప్లాన్స్ అన్ని తప్పేటేలా ఉన్నారా. ఏదో వచ్చేసి నువ్వే హెల్ప్ చేయరా. ప్లీజ్ రా, 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 ప్లీజ్ రా. వారి ఎవరబ్బాయి ఇతను? అచ్చం ఏనుగు పిల్లల ముద్దొచ్చేస్తున్నాడు. ఏనుగు పిల్ల అన్నాడు, ముద్ద చేత్రం అన్నాడు. ఇంతకీ తిట్టాడా పొగిడాడా? ఓ పనోని తీసుకొచ్చావా? రే నీకేమొచ్చో చెప్పురా. పనుడేంటి బావా, ఇందుకే నన్ను ఇంటికి పిలిచింది, నేను వెళ్ళిపోతా. రే బావా ఆగరా. బాబాయ్ ఈ నా ఫ్రెండ్. ఓ మనోడివేనా? పనోడు అనుకున్నా అబ్బాయి, ఏమనుకోకు. అనుకుంటావు అమెరికా ప్రెసిడెంట్ కూడా మీ పెద్ద పాలనని అనుకుంటావు. ఫీల్ అయినట్టున్నాడు. అవుతారు మరి. ఇంతకీ నీ పేరేంటబ్బాయి? ఐఎమ్ సత్య మామ, నైస్ టు మీట్ యు. కొత్త కోట రాయుడు. మా ఊర్లో శ్రీధర్ గారిని ప్రశ్న చేసింది నేనే. గొప్ప టాలెంట్ ఉంది మామ నీకా. కుర్రోడు భలే కలిసిపోతున్నాడు అబ్బాయి. నేను చిన్నప్పుడు చెందా మామా. గుడ్ నైట్ రాడు మామా. ఏంటి మంచి గలలొంగి బొక్కల పని వేసుకుని బాగా చల్లబడుతున్నట్టు ఉన్నావు. ఏంటి మ్యాటరు? గుడ్ నైట్ అని చెప్పి అటెల్తా వెంట్రా గుర్రమ్మ హోనాయలా. వచ్చి నా రూమ్ లో పడుకో. వద్దులే రాయుడు మామా, నేను ప్రశాంత్ కూడా పక్కనే పడుకుంటాను. చిన్నప్పటి నుంచి ఆడి మీద కాలేసుకొని పడుకుంటే సమ్మగా ఉంటుంది. రేయ్ ఉప్పరి మీటింగ్లకు ఉడాల్లో సప్లై చేసే పీడేల మొహనాయాల అచ్చుకు పుచ్చుకులు ఆడుకునేటం కదరా. అచ్చుకు బుచ్చుక్క? మేమెప్పుడు అలాంటి ఆటలేం ఆడలేదే. ఇలాంటి ఆటలు నీతో ఎందుకు ఆడుకుంటారా కోడి బుర్రనాయాల? ఇలాంటి ఆటలు అమ్మాయితో ఆడుకుంటారు కానీ. ఓ అదా నీ మీనింగ్. అయినా మా వాడు అలాంటి ఆటలు ఇప్పుడేం ఆడలేడుగా. వాడికి ఏమైనా ప్రాబ్లమా? మామా ప్రాబ్లం గీప్లం లేవు, ఆడింకా ప్లాన్ చేసుకోలేదు అంతే. ఇలాంటి వాటికి ప్లానింగ్ ఏంట్రా? మామా మా వాడు ఆఫీస్లో ప్లాన్లే ప్రీ ప్లాన్డ్ గా చేస్తాడు. అలాంటిది ఇది వాడి డ్రీమ్ ప్రాజెక్ట్, ఇంకెంత ప్లాన్ గా చేస్తాడు. అయినా నువ్వు నీ పీక్యుడు ఆలోచనతో ఏదో చేస్తావనే మా బావగాడు నన్ను ఇక్కడ రప్పించాడు. మా బావగాడు అయినా ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఈడిక్కడుంటే ఏం జరగించలేడు. ఎలాగైనా వీడిని బయటికి పంపించాలి. ఓరే సత్తి చెప్పు మామా. రాక మీ ఊరు వస్తే గెస్ట్లను ఇలాగైనా రా చూసుకునేది? మరేం చేయమంట? కాలు పైకి పెట్టి తల కిందకి పెట్టి తంగిడి కబాబ్ తినిపించమంటావా? ఏంట్రా ఎగతాలు చేస్తున్నావు? మామా ఇలాంటి మ్యాన్ హ్యాండింగ్లే వద్దు, నీకేం తక్కువైందో చెప్పు. ఈడు ఫీల్ అయినట్టున్నాడు. ఓరే సత్తి చెప్పు మామా. భోజనం లేక మొక్కుంది, ఫ్యాన్ కింద పక్కుంది. మరి నాలాంటి పెద్ద మనుషులు వచ్చినప్పుడు మామా ఏ బ్రాండ్? ఈ రాయుడికి బ్రాండ్స్ తో పని ఉందిరా. ఎలాంటి బ్రాండ్స్ అయినా లేపేస్తాడంతే. మామా సత్యమైన సరికి తెస్తా, పిచ్చెక్కిస్తా. పక్కరా అని పెట్టిండాల్సింది. రా అబ్బాయి. బాబాయ్ ఎక్కడికి? నువ్వు రా అబ్బాయి. అరే ఎక్కడికి? ఎక్కడికేంటి? అమ్మాయి రూమ్ లేకి. అమ్మాయి రూమ్ లోకా? దేనికి? దేనికేంటి? దానికే. సత్తే ఆ మెడమెంటల్ గాని ఎప్పుడో బయటికి పంపించా. నువ్వు రా అబ్బాయి. నీకేందు బాబాయ్, బాబాయ్ డోర్ తీయండి. సత్తి రే సత్తి డోర్ తీరా. డోర్ తీబే బాబాయ్.